పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం. తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా చీలిపోయింది. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్ ఇస్తూ రెబల్ ఎమ్మెల్యేకి ప్రతిపక్ష హోదా దక్కింది. రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తించారు స్పీకర్. తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని, తమనే అసలైన ప్రతిపక్షంగా గుర్తించాలి అని రెబల్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్ సమర్పించారు. దీన్ని స్వీకరించిన స్పీకర్ రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తించారు. ఒకప్పుడు సిపిఎం యువ నేతగా వెలుగొందిన రితబ్రత ఇప్పుడు మమతా బెనర్జీ నేతృత్వానికే సవాలు విసిరారు. రితబ్రత బెనర్జీ రాజకీయ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే సాగింది. 1990లలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన తన వాగ్ధాటి, సంస్థాగత నైపుణ్యంతో సిపిఎంలో వేగంగా ఎదిగారు. 2014లో కేవలం 34 ఏళ్ల వయసులోనే రాజ్యసభ సభ్యుడయ్యారు. అయితే విలాసవంతమైన జీవన శైలి, పార్టీ సీనియర్లపై విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలతో సిపిఎంకు దూరమయ్యారు. చివరకు 2017లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో చేరి మరోసారి తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నారు.